175 నియోజకవర్గాల్లో 175 మంది గెలుస్తారు. వాళ్ళల్లో ఒకడిగా మనం కలిసిపోకూడదు. మన విజయం కొత్త చరిత్ర రాయాలి అంటున్నారట పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర. సరిగ్గా ఇక్కడే గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ తెరతీసిందట. రికార్డుల దుమ్ముని ధూళిపాళ్ల దులిపేస్తారా లేక ధూళిపాళ్ల లక్ష్యంపై కిలారి రోసయ్య దుమ్ము కొడతారా? ఇదే ఆ హాట్ డిస్కషన్. ఇంతకీ ఈసారి గెలుపు గుర్రం ఎక్కితే ధూళిపాళ్ల సృష్టించే రికార్డ్ ఏంటి? ఏపీ ఎలక్షన్ వార్లో అందరి అటెన్షన్ గెయిన్ చేస్తున్న నియోజకవర్గాలు కొన్నున్నాయి. వాటిలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ఒకటి. తొలి నుంచి అది టీడీపీ కంచుకోటగానే ఉంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా టీడీపీనే. మరోసారి టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు ధూళిపాళ్ల నరేంద్ర. ఈసారి ధూళిపాళ్ల గెలిస్తే టీడీపీ ఖాతాలో మరోసారి పొన్నూరు చేరడం మాత్రమే కాదు, డబుల్ హ్యాట్రిక్ చేసిన తొలి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లా రాజకీయాల్లో ధూళిపాళ్ల కొత్త చరిత్రను సృష్టించిన నేతవుతారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 8 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ గెలుపొందింది. 1994 నుంచి ఇప్పటిదాకా వరుసగా 5 పర్యాయాలు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ధూళిపాళ్ల నరేంద్ర. ఈసారి కూడా గెలిస్తే గుంటూరు జిల్లాలో వరుసగా 6 సార్లు గెలిచిన తొలి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవుతారు. ఇప్పటిదాకా ఏ లీడర్ వరుసగా 6 సార్లు విజయం సాధించలేదు. కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి వరుసగా 5 సార్లు గెలిచి ఆ తర్వాత 2004లో 9లో ఓటమి పాలయ్యారు. 2014లో సత్తెనపల్లిలో విజయం సాధించారు. దీంతో జిల్లాలోనే వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన నేతగా రికార్డు సృష్టించాలన్న పట్టుదలతో ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారట. ధూళిపాళ్ల నరేంద్రను ఈసారి ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ పావులు కదుపుతోంది. అదే సమయంలో వైసీపీలో నెలకొన్న లుకలుకలను తన గెలుపుకు మెట్లుగా వాడుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు ధూళిపాళ్ల. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రావి వెంకటరమణ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పంతంతో గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు రావి వెంకటరమణ. కానీ చివరి క్షణంలో జగన్ వ్యూహం మార్చారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోసయ్యకు టికెట్ ఇచ్చారు. దీంతో రావి వెంకటరమణ వర్గం అంతా తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ధూళిపాళ్ల ప్రయత్నిస్తున్నారట. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ కోసం రావి ఎదురు చూస్తున్నారట. దీంతో రావి వెంకటరమణ చురుగ్గా ప్రచార యుద్ధంలో పాల్గొనడం లేదని వైసీపీలో గుసగుసలు నడుస్తున్నాయట. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కలుపుకుని ముందుకు వెళ్లే బాధ్యతను ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన భుజాల మీద వేసుకున్నారట. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకుతో పాటు ముస్లిం ఓటు బ్యాంకు కూడా బలంగానే ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ కారణంగానే వ్యూహం మార్చిన వైసీపీ 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేసిన రావిని కాదని కిలారి రోసయ్యను బరిలోకి దించింది. దీంతో కమ్మ కాపు సామాజిక వర్గాల సమరంగా పొన్నూరు ఎలక్షన్ వార్ టర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. మరోవైపు కాపు ఓటు బ్యాంకుతో పాటుగా ముస్లిం ఓట్లు కూడా తమకే పడితే గెలుపు ఖాయమని వైసీపీ వర్గాలు ధీమాతో ఉన్నాయట. వరుసగా 5 సార్లు గెలవడంతో ధూళిపాళ్ల మీద సహజంగానే కాస్త వ్యతిరేకత ఉంటుందని, అది కూడా తోడైతే విజయం సాధించడం తేలికే అని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు ధూళిపాళ్ల అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. వైసీపీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా తన విజయం కోసం వాడుకునే వ్యూహానికి పదును పెడుతున్నారట. వరుసగా 6వసారి పొన్నూరు నుంచి గెలిచి ఇప్పటిదాకా గుంటూరులో ఏ లీడర్కి సాధ్యం కాని రికార్డును నెలకొల్పాలని ధూళిపాళ్ల పట్టుదలతో ఉన్నారు. చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి 5 సార్లు గెలిచిన ధూళిపాళ్లనే ఓడిస్తే అసలైన గెలుపుగాది నిలిచిపోతుందని కిలారి రోసయ్య భావిస్తున్నారట. ఇలా 2 పార్టీలు, 2 అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మరి పొన్నూరు ఓటర్లు ఏం చేయబోతున్నారన్నది జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోందట.